హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి భారతదేశంలో సమాజ నిర్మితి అనే సబ్జెక్ట్లో నుంచి కుల వ్యవస్థ టాపిక్ నుంచి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో థియరీతో పాటు ఎంసీక్యూస్, అదేవిధంగా మనకి 4-లైనర్ క్వశ్చన్స్, ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వాటిని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ థియరీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత వచ్చే బిట్స్లలో మీరు ఎన్ని మార్క్స్ చేస్తారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు సబ్జెక్ట్ పైన ఉన్న గ్రిప్ అనేది తెలుస్తుంది. నేను మీకు ఇచ్చే టార్గెట్ వచ్చేసి 15 మార్క్స్. 15 మార్కులు తెచ్చుకుంటే మీకు సబ్జెక్ట్ పైన బాగా అవగాహన ఉన్నట్టు. ఈ కుల వ్యవస్థ అనే టాపిక్, దీంట్లో మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు. మనం భారత సమాజంలో కుల వ్యవస్థను అర్థం చేసుకుంటే దీంట్లో వచ్చే ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు. మేబీ ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీ దీంట్లో నుంచి, కుల వ్యవస్థలో నుంచి. సో ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే ఈ థియరీతో పాటు ఎంసీక్యూస్ని బాగా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎటువంటి మేనర్లో మనకి క్వశ్చన్స్ వస్తాయో అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఈ వీడియోలో నుంచి మీకు ఆ బిట్ అనేది రావడం కూడా జరుగుతుంది. కావాలంటే ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ కమెంట్ సెక్షన్లో మీరు ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకున్నారో కూడా కింద కమెంట్స్ తెలియజేయండి. ఫస్ట్ వచ్చేసి భారతదేశంలో కుల వ్యవస్థ. ఏ దేశంలో కనబడని ఒకే ఒక సామాజిక పరివర్తన అనేది భారతదేశంలో కనబడుతుంది. అదే కుల వ్యవస్థ. ఇతర దేశాలలో, పాశ్చాత్య దేశాలలో, లేకపోతే అమెరికా, లేకపోతే యూరప్, ఇటువంటి దేశాలలో మనకి ఎక్కువగా వర్ణ వ్యవస్థ కనబడుతుంది. అంటే రంగుకు సంబంధించిన వివక్షత కనబడుతుంది. కానీ ఏ దేశంలో లేనట్టు విధంగా భారతదేశంలో మాత్రమే కుల వివక్షత, అదేవిధంగా కుల వ్యవస్థ అనేది ఉంది. భారతదేశం నుంచే ఈ కుల వ్యవస్థ అనేది కొన్ని దక్షిణ ఆసియా దేశాలలో కూడా వ్యాప్తి చెందింది. సో మెయిన్గా కుల వ్యవస్థ పుట్టడానికి ఆధారమైన దేశం ఏది అంటే భారతదేశం. మరి భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఏ విధంగా పుట్టిందంటే దీనికి చరిత్రకారులు కొన్ని రకాల వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఖచ్చితమైనది ఏది అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఇది మనకి ఋగ్వేదంలో 10వ అధ్యాయంలో పురుష సూక్తం అనే ఒక చాప్టర్ ఉంది. దాంట్లో నుంచి క్షత్రియులేమో బ్రాహ్మణులు తల నుంచి ఉద్భవించారని, క్షత్రియులు భుజాల నుంచి ఉద్భవించారని, అదేవిధంగా శూద్రులు తొడల నుంచి ఉద్భవించారని, వైశ్యులు తొడల నుంచి ఉద్భవించారని, శూద్రులు పాదాల నుంచి ఉద్భవించారని, ఈ విధంగా వర్ణ వ్యవస్థ 4 రకాలుగా విభజించబడింది ఋగ్వేదంలో. ఆ తర్వాత మనుస్మృతిలో కూడా ఇలాంటి కుల వ్యవస్థకు సంబంధించిన మూలాలు కూడా క్రోడీకరించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది చరిత్రకారులు ఏమని చెప్తారంటే కొన్ని జాతుల వారు కొన్ని వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడడం ద్వారా ఈ విధంగా కుల వ్యవస్థ ఏర్పడిందని చెప్తారు. మరి కొంతమంది చరిత్రకారులేమో వృత్తి ఆధారంగా భారతదేశంలో కుల వ్యవస్థ ఏర్పడింది అంటారు. అంటే కొంతమంది కుండలు చేసేవాళ్ళు ఒక కులంగా ఏర్పడ్డారు, అదేవిధంగా బట్టలు ఉతికేవారు ఒక కులంగా ఏర్పడ్డారు, జుట్టు కత్తిరించేవారు ఒక కులంగా ఏర్పడ్డారు, అదేవిధంగా బంగారం తయారు చేసేవారు ఒక కులంగా ఏర్పడ్డారు, వ్యాపారులు ఒక కులంగా ఏర్పడ్డారు, రాజులు ఒక కులంగా ఏర్పడ్డారు. ఈ విధంగా భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఏర్పడిందని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. కానీ దీని పట్ల నేను ఎన్సీఆర్టీ బుక్స్లో కానీ లేకపోతే ఇతర తెలుగు అకాడమీ బుక్స్లో కానీ చూశాను. ఖచ్చితంగా కుల వ్యవస్థ దీని ద్వారా అంటే ఈ విధంగానే ఉద్భవించింది అని మాత్రం ఎక్కడా లేదు. సో కాబట్టి వేరు కారణాల ద్వారా ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. సో ఈ కులము అనే వ్యవస్థ ఉండడం వల్ల కుల వివక్షత కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్టికల్ అనేది ఉంది మనకి భారత రాజ్యాంగంలో. కుల వివక్షత నుంచి భారతదేశంలో రక్షణ కల్పించబడుతుంది భారత రాజ్యాంగం ద్వారా. దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా కుల వివక్షత నుంచి రక్షించడానికి, ప్రజలను రక్షించడానికి కొన్ని సంస్కరణలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. అది ప్రభుత్వం పరంగా కావచ్చు, లేకపోతే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా కావచ్చు, లేకపోతే రాజ్యాంగం చేత కావచ్చు, లేకపోతే పార్లమెంటు చేత కావచ్చు, కొన్ని చట్టాలు కావచ్చు. ఏవైనా సరే ఇవి కుల వివక్షత లేకుండా ప్రజలకి రక్షణ కల్పించడం జరుగుతుంది. వాటి గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా రాజ్యాంగంలో 15వ ఆర్టికల్ మనకి దీనికి రక్షణ కల్పిస్తుంది. కుల వివక్షత నుంచి ప్రజలను రక్షణ కల్పించడానికి ఏ ఆర్టికల్ పూనుకుందని చెప్పేసి మనకి క్వశ్చన్ రావచ్చు. 15వ ఆర్టికల్ 15 అనేది మనకి కుల వివక్షత నుండి ప్రజలను రక్షిస్తుంది. అదేవిధంగా ఆధునిక సంస్కరణలను ఒక దీంట్లో సబ్ టాపిక్ ఉంది. సంస్కరణలు అంటే ఏం లేదు, మహాత్మా గాంధీ నుంచి బిఆర్ అంబేద్కర్ వరకు ఇప్పటికీ చాలామంది కుల వివక్షత నుంచి ప్రజలను రక్షించడానికి అనేక రకాలుగా ఉద్యమించి కొన్ని మార్గాలు అయితే సూచించడం జరిగింది. వాటిని ఆధునిక సంస్కరణలని మనం చెప్పుకుంటాం. సో ఇది మనకి కుల వ్యవస్థ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్. నేను ఆల్రెడీ మీకు డిస్ప్లే పైన కొద్దిగా థియరీ అనేది స్క్రోల్ చేస్తున్నాను.
మీకు అక్కడ ఇంకా ఒకసారి క్లారిటీగా చదువుకోవచ్చు. ఒకసారి మనము ఎంసీక్యూస్ అనేది సాల్వ్ చేద్దాం. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా చివరిలో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.
క్వశ్చన్స్ బాగా అటెంప్ట్ చేశారనుకుంటున్నాను. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క చాప్టర్కి సబ్ చాప్టర్ వైజ్గా, అంటే ఒక భారతీయ సమాజ నిర్మితి అని ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. ఆ సమాజంలో మళ్ళీ కుల వ్యవస్థ అని చెప్పేసి, కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి, లేకపోతే బంధుత్వం అని చెప్పేసి, లేకపోతే మత వ్యవస్థ గురించి ఈ విధంగా సబ్ చాప్టర్స్ ఉంటాయి. ఈ విధంగా సబ్ చాప్టర్స్ను కూడా మనము చాప్టర్ వైజ్గా MCQs సాల్వ్ చేసుకుంటే మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే వీడియోస్ రూపంలో కాకుండా వీటిని మెటీరియల్ రూపంలో కావాలనుకుంటున్నారో వారు కోర్స్ తీసుకోవచ్చు. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ది. మీకు ఇది Group 2 అండ్ Group 3 కూడా పనికొస్తుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఈ కోర్స్ ఫీజు వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. దీంట్లో ఇండియన్ ఎకానమీ నుంచి 122 చాప్టర్లు, అంటే ఇప్పుడు చూపించిందంతా ఒక చాప్టర్ అనమాట. ఇది సమాజ నిర్మితిలో నుంచి ఆ విధంగా 122 చాప్టర్లు ఇండియన్ ఎకానమీ నుంచి, తెలంగాణ ఎకానమీ నుంచి 92 చాప్టర్లు, అభివృద్ధి సమస్యలు మార్పుల నుంచి 86 చాప్టర్లు, పాలిటీ నుంచి 75, సమాజ నిర్మితి నుంచి 82, తెలంగాణ చరిత్ర నుంచి 80, తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 62 చాప్టర్లు, మొత్తం 599 చాప్టర్లు విత్ థియరీ అండ్ MCQs ఉంటాయి. వీటిని మరి మీరు ఏ రోజు ఆ రోజు చేసుకుంటా ఉంటే 100% మంచి మార్క్స్ సాధించుకోవచ్చు. మీకు ఇక్కడ ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే మీకు డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ యూజ్ చేసి, రెండు కూడా సేమ్ నెంబరే, ఈ నెంబర్కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. పే చేసుకున్న తర్వాత ఆ పే చేసిన స్క్రీన్ షాట్ని, అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ రావడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ అవుతారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అందరికీ రిప్లై అవడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.